దీర్ఘకాలిక కార్యక్రమం. అదే ఆ విధంగా కాకుండా మిమ్మల్ని డైరెక్ట్గానే ఎమ్మెల్యే కానీ ఇంకో కార్యక్రమం ముందుకు తీసుకెళ్తే బాగుంటుందనేది ఈవేళ తెలుగుదేశం పార్టీలో కొంతమంది నాయకులు కార్యకర్తలు మేము నలిగిపోయామండి మా నాయకులు నలిగిపోయాం అని ఆలోచిస్తున్నాను. పొరపాటుంది అవకాశాలు అన్నిసార్లు రావాలి. ఆర్సీఐ ఇప్పుడు కూడా అందరినీ గుర్తించాలి. సమయం వచ్చినప్పుడు ఎవరికి ఏ తగ్గ స్థాయిలో పదవులు ఇవ్వాలన్నది ఏ పార్టీలో అయినా గుర్తించాలి. అందున తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఎక్కువ గుర్తించిన పార్టీ అన్నది నన్ను మరి ఎందుకంటే నేరుగా ఒక పార్టీలో పనిచేసినటువంటి కార్యకర్త ఇవాళ అభ్యర్థి కూటమి అభ్యర్థిగా ఉన్నారు. గతంలో గ్రాడ్యుయేట్ స్థానం నుండి రాజకీయ పార్టీలతో సంబంధం లేనటువంటి వ్యక్తులు ఎక్కువగా మనం పోటీ చేశాం. అప్పుడు ఎవరు కూడా ఓటర్ని కలిసే ప్రయత్నం చేయలే. నేరుగా ఎంత సిస్టంలో ప్రతి 30 మందికి ఇన్ఛార్జీలు పెట్టుకుని వారింటికి వెళ్ళి కరపత్రం వెళ్ళే విధంగా, అదేవిధంగా పోలింగ్ రోజు వచ్చి వారు వచ్చి పోలింగ్లో పాల్గొనే విధంగా చేసినటువంటి మొట్టమొదటి ఎలక్షన్ ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్. ఎమ్మెల్సీ ఎలక్షన్లో రెండు విషయాలు. ఒకటి అభ్యర్థి యొక్క వ్యక్తిత్వం. అన్నిటికీ మించి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడ్డాక పెద్ద ఎత్తున తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ, నిరుద్యోగ యువత కోసం కానీ, ఇప్పుడే